హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మామ్ సెమీ ఫుడ్ కిచెన్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ గోబీ ఫ్రైడ్ రైస్. ఈ గోబీ ఫ్రైడ్ రైస్ని తక్కువ స్పైసెస్ యూస్ చేసి మనం పర్ఫెక్ట్గా మంచి టేస్ట్ వచ్చేలాగా అండ్ ఈజీగా 10 మినిట్స్లో అయిపోయే విధంగా ఎలా చేయాలో చూసేద్దాము. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ జీలకర్ర పౌడర్, 1 స్పూన్ సాల్ట్ అండ్ పావు చెంచా పసుపు, పావు చెంచా కారం వేసుకొని వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి. వీటిని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో పావు కప్ వరకు మైదా పిండిని వేసుకోవాలి. పావు కప్ మైదా పిండికి గాను 2 స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ వేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ కార్న్‌ఫ్లోర్ యూజ్ చేయట్లేదండి. ఇప్పుడు మైదా వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత క్యాలీఫ్లవర్‌ని శుభ్రంగా వాష్ చేసేసి దాన్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఆ క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసుకొని పిండి మొత్తం ముక్కలకి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి పిండి మొత్తం ముక్కలకి పట్టే విధంగా మిక్స్ చేసుకున్న తరువాత మంచి ఫ్లేవర్ కోసం అండ్ టేస్ట్ కోసం 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్‌గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని దానిని కూడా ముక్కలకి పట్టే విధంగా మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ముక్కలన్నీ పిండిలో మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఆయిల్‌లో వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. లేకపోతే ఆయిల్ హీట్ అవ్వకపోతే మనకి ముక్కలనేవి బాగా ఫ్రై అవ్వవు. క్రంచీగా అవ్వవనమాట. సో, ఈ విధంగా అన్ని క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఆయిల్ ఫ్రై చేసుకోవాలి. ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత సెకండ్ సైడ్ టర్న్ చేసుకుంటూ గరిటెతో బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. చూడండి, బాగా ఎర్రగా కాలి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇప్పుడు ఇవి మనకి రెడీ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఆయిల్‌లో నుంచి తీసేసి ఒక టిష్యూ పేపర్ వేసిన ప్లేట్‌లోకి వీటన్నిటిని తీసేసుకోవాలి. ఇప్పుడు వేరొక స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో 3-4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్‌ని కాస్త హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను పొడవుగా ముక్కల్లాగా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు మరీ వేగిపోవాల్సిన అవసరం లేదు. లైట్‌గా వేగితే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత ఇందులో ఫ్రెష్‌గా రుబ్బి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్‌ని ఒక స్పూన్ వేసుకొని దానిని కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులో మంచి ఫ్లేవర్ కోసం 2 రెమ్మల కరివేపాకు ఆకుని కూడా తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు ఆకు కూడా బాగా వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక పెద్ద క్యారెట్‌ని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని క్యారెట్ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. దీంతో మనకి గోబీ ఫ్రైడ్ రైస్ అనేది మంచి కలర్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ హెల్తీ కూడా క్యారెట్ యూస్ చేయడం వలన. క్యారెట్ ముక్కలు కాస్త వేగిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత ఇందులో క్యాప్సికమ్ ముక్కల్ని కూడా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ గ్రీన్ చిల్లీస్ యూస్ చేయట్లేదండి. ఎందుకంటే అవి బాగా స్పైస్ ఉంటాయి. అదే క్యాప్సికమ్ అయితే మనకి తక్కువ స్పైస్ ఉంటుంది. సో, క్యాప్సికమ్ ముక్కల్ని కూడా ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు కూడా కాస్త వేయించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మనకి వెజ్జీస్ అనేవి బాగా కుక్ అయి ఉంటాయి. ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ సోయా సాస్‌ని వేసుకోవాలి. అండ్ 1 స్పూన్ వెనిగర్‌ని వేసుకొని ఈ వెజిటబుల్స్‌కి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో పావు చెంచా పసుపు, 1 స్పూన్ కారం. ఇది కాశ్మీర్ కారం పౌడర్ అండి. ఇందులో మనకి కారం తక్కువగా ఉంటుంది. కాకపోతే మంచి కలర్ ఉంటుంది. సో, ఇది యూజ్ చేసుకుంటే బెటర్ ఇలాంటి రైసెస్ చేసేటప్పుడు. అండ్ 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. అండ్ గరం మసాలా పౌడర్, హోమ్‌మేడ్ గరం మసాలా పౌడర్ ఇది తక్కువ స్పైసెస్ యూజ్ చేసి ప్రిపేర్ చేసిన గరం మసాలా పౌడర్, దానిని కూడా హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి ఇంగ్రీడియెంట్స్ అన్నీ మసాలాస్ వెజ్జీస్‌కి మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి.
ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా గోబీ, ఆ గోబీని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మసాలాస్ అన్నీ వాటికి కూడా పట్టే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తరువాత ఇందులోకి అర గ్లాస్ వరకు వాటర్‌ని వేసుకోవాలి. ఎందుకంటే గ్రేవీ కోసం. లేదు డ్రైగా ఉంటే సరిపోతుంది అనుకుంటే మనం ఇక్కడ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. హాఫ్ గ్లాస్ వరకు వాటర్‌ని యాడ్ చేసుకొని, ఈ వాటర్‌లో బాగా మిక్స్ అయ్యి ఒక 2 మినిట్స్ కుక్ అవ్వాలి. ఇలా 2 మినిట్స్ కుక్ అయిన తరువాత ఇందులో 2 స్పూన్స్ వరకు టమాటో సాస్‌ని కూడా యాడ్ చేస్తున్నాను. టమాటో సాస్‌తో మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి గోబీ ఫ్రైడ్ రైస్‌కి. ఇష్టం లేని వాళ్ళు టమాటో సాస్‌ని స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు టమాటో సాస్ మొత్తం మనకి గోబీకి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనిచ్చి, మనం దీనికోసం ముందుగానే రైస్‌ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. దీంట్లోకి బాస్మతి రైస్ అయితే బావుంటుంది. అండ్ నార్మల్ రైస్ కూడా చాలా బావుంటుంది. నేను ఇక్కడ నార్మల్ రైస్‌తోని ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. రైస్ ముందుగా కుక్ చేసి కాస్త చల్లార్చి పెట్టుకుంటే మనకి రైస్ ఇందులో మిక్స్ చేసుకోవటానికి బావుంటుంది. వేడి వేడి రైస్ అయితే ఇందులో ముద్ద ముద్దగా ఉంటుంది. అంత మంచిగా రాదు రెసిపీ అనేది. సో, వేడి అన్నాన్ని కాస్త చల్లార్చి పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్‌లో మొత్తం గోబీస్ మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్‌ని అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోయింది అనుకుంటే ఎక్కువ వేసుకోనవసరం లేదు. సాల్ట్ తక్కువ వేసుకుంటేనే బావుంటుంది ఈ రెసిపీ అనేది. అండ్ వేడి వేడిగా తింటే చాలా అంటే చాలా బావుంటుంది. అండ్ మార్నింగ్ టైంలో పిల్లలకి లంచ్ బాక్స్‌లో పెట్టడానికి ఎక్కువ హడావిడి పడకుండా ఇలా ఈజీగా, సింపుల్‌గా రెసిపీస్ చేసేసి లంచ్ బాక్స్‌లో పెట్టేస్తే పిల్లలు కూడా అసలు మిగిల్చకుండా పూర్తిగా తినేస్తారు. సో, మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్‌ని విజిట్ చేస్తూనే ఉండండి. అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి.